ఇది కొబ్బరి పచ్చడి అండి. కొత్తిమీర నిమ్మకాయ వేసుకుని చేసుకునేది. కొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చు ఇందులోను. కొంచెం కొబ్బరి తీసుకుని కొత్తిమీర, ఓ 2-3 కారానికి సరిపడే పచ్చిమిరపకాయలు, కొంచెం సాల్ట్ రుచికి తగ్గట్టుగా అనమాట వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవడం. ఒక కప్పుడు పెరుగు వేసానండి. పెరుగు వల్ల బాగుంటుంది పచ్చడి. అలా అని పెరుగు పచ్చడి కింద రాదన్నమాట ఇది. ఇది కొంచెం ఊతప్పాల్లోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి బాగుంటుంది అన్నమాట. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని తీసేసి కావాల్సినంత పలుచగా చేసుకోవడం అండి. మనకి ఎంత కావాలంటే అంత లూజ్గా చేసుకోవడం. ఒక మూకుడు కాలేసి కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 చిన్న ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువే బాగుంటుంది ఈ పచ్చడికి. పోపు ఇంగువ వేసుకోండి తప్పకుండాను, బాగుంటుంది. పోపు బాగా వేగిన తర్వాత పెట్టేయడం. 2 మినిట్స్లో అయిపోతుందండి ఈ పచ్చడి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. కొత్తిమీర వాసనతో మంచిగా ఉంటుంది. అంటే శనగపప్పు, పల్లీలు అవే వేస్ట్ చేసుకుంటున్నాం కదా, ఇది ఒక డిఫరెంట్ వెరైటీగా ఉంటుందన్నమాట. నేను చేసే అటుకుల ఇడ్లీలోకి ఇది బాగుంటుందని పచ్చడి చేశాను అనమాట నేను.